సరే, ఈరోజు మన విశ్లేషణను ఒక ఆసక్తికరమైన చారిత్రక కథతో ప్రారంభిద్దాం. రాజదర్బారులో జరిగిన ఈ సంఘటన మానవ నైజం గురించి, ముఖ్యంగా మన ప్రవర్తన గురించి ఒక లోతైన సత్యాన్ని చాలా సరదాగా తెలియజేస్తుంది. ఇలాంటి కథల ద్వారా ఎంతటి క్లిష్టమైన విషయాలనైనా మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ భువన విజయం సభను మన కళ్ల ముందు ఊహించుకుందాం. పండితులందరూ కొలువుదీరి ఉన్నారు. వారిలో మన తెనాలి రామకృష్ణుడు కూడా ఆసీనుడై ఉన్నాడు. అంతలో అకస్మాత్తుగా రాజుగారు సభను ఉద్దేశించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ఈ మన రాజ్యంలో అత్యంత వేగంగా పరిగెట్టేది ఏమిటి అని. వినడానికి ఇది చాలా సామాన్యమైన ప్రశ్నలాగే అనిపించినా అందరి మెదళ్లకు పదును పెట్టే ఒక అద్భుతమైన పజిల్ లాంటిది. ఇంకేముంది, ఈ ప్రశ్న వినగానే సభలోని మంత్రులందరూ అత్యుత్సాహంతో ఒకరిని మించి ఒకరు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. ఒకరు గుర్రం అనిరిస్తే మరొకరు గాలి అన్నారు. ఇంకొకరు నది ప్రవాహం అని గట్టిగా బదులిచ్చారు. ఆలోచిస్తే ఇవన్నీ భౌతికశాస్త్రపరంగా సరైనవే, తార్కికమైనవే. కాని ఇవి చాలా సాధారణమైనవి కదా, ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. మరి అసలైన అత్యంత ఆసక్తికరమైన ఆ సమాధానం ఎక్కడ్నుండొస్తుందో చూద్దాం. సభలో ఎవరికి తోచిన సమాధానాలు వారు చెబుతున్న ఆ కోలాహలం మధ్య ఒక్క క్షణం నిశ్శబ్దమలుముకుంది. అప్పుడు మన తెనాలి రామకృష్ణుడు ముఖంపై చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. మహారాజా, అప్పు అని ఒకే ఒక్క మాటలో సమాధానమిచ్చాడు. ఇది నిజంగా ఎవరూ ఊహించని అత్యంత చమత్కారమైన సమాధానం కదా. మిగిలిన వారందరూ భౌతికమైన వేగాన్ని గురించి ఆలోచిస్తే తెనాలి మాత్రం మనిషి ప్రవర్తనకు సంబంధించిన వేగాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఆ మాట వినగానే రాజుగారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అదేంటి, అప్పు ఎలా వేగంగా పరిగెడుతుంది అని వెంటనే అడిగారు. భౌతికంగా ప్రాణం లేని ఆ అప్పు పరిగెత్తటమేంటి, అసలు ఈ విచిత్రమైన సమాధానం వెనకున్న లాజికేంటబ్బా అని ప్రతి ఒక్కరూ తీవ్ర ఆలోచనలో పడిపోయారు. అప్పుకు ఆ వేగానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఆ సభలో నెలకొంది. తెనాలి లాజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. అప్పు తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి ఎంత నెమ్మదిగా తన అవసరాన్ని వివరిస్తూ నడుచుకుంటూ వెళ్తాడో మనకు తెలుసు. కాని అసలు కథ అప్పు ఇచ్చినవాడు తిరిగి తన డబ్బడగడానికి ఇంటికొచ్చినప్పుడే మొదలవుతుంది. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి అతనికి కనపడకుండా తప్పించుకోవడానికి ఊరంతా ఎంత వేగంగా పరిగెడుతుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పు తీసుకోవడంలోనే ఆ నెమ్మదికి, తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడంలోనే ఆ భయంకరమైన వేగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెనాలి ఎంత ఖచ్చితంగా చెప్పాడు కదా. ఆ వివరణ వినగానే సభ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయింది. రాజుగారు కూడా పగలబడి నవ్వి తెనాలి రామకృష్ణుడి చురుకైన బుద్ధిని, ఆ సమయస్ఫూర్తిని ఎంతగానో ప్రశంసించారు. ఎంతటి కఠినమైన వాస్తవాన్నైనా సరే సులభంగా, ఎవరినీ నొప్పించకుండా అర్థమయ్యేలా చెప్పడంలో హాస్యం ఎంత బాగా పనిచేస్తుందో అనడానికి ఈ సంఘటనే ఒక గొప్ప ఉదాహరణ. అయితే ఇప్పటివరకు మనం బాగానే నవ్వుకున్నాం. కాని ఇక్కడే మనం అసలైన కీలకమైన పాయింట్ని అర్థం చేసుకోవాలి. అవసరం లేని అప్పు మనశ్శాంతిని పూర్తిగా దూరం చేస్తుంది. ఆ హాస్యం వెనుక దాగి ఉన్న కఠోర సత్యం, ఎంతో లోతైన భావోద్వేగ పాఠం ఇదే. సాధారణంగా అప్పులు చేయడం వల్ల కలిగే ఆర్థిక భారాల గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. కాని ఆ అప్పులు తెచ్చిపెట్టే మానసిక వేదన, ఆ భయం చాలా ప్రమాదకరమైనవి. మన ప్రశాంతతను నిలువునా దహించివేసే ఈ అదృశ్య భారాన్ని మనం చాలాసార్లు తక్కువ అంచనా వేస్తుంటాం. ఆర్థిక భారమనేది ఒక వ్యక్తి మానసిక ప్రశాంతతను ఎలా హరించివేస్తుందో ఈ కథ మనకు కళ్ళకు కట్టినట్లు చెబుతోంది. ఇక ముగింపుకి వద్దాం. చివరగా మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోవాలి. మనశ్శాంతిని కోల్పోవడమనేది మనిషి తన జీవితంలో ఎంత వేగంగా పరుగెత్తాలి అనేదాన్ని ఎంతలా నిర్దేశిస్తుందో మనం ఎప్పుడైనా గ్రహించామా? నిజమే కదా. ఆర్థిక ప్రశాంతత లేనప్పుడు ఆ అప్పుల భయంతో జీవితమంతా ఒక అంతులేని అలసిపోయే పరుగుపంద్యంలా మారిపోతుంది. ఈ కథ కేవలం ఆ కాలం నాటి నవ్వుల కోసం మాత్రమే కాదు సుమా. నేటి కాలంలో మన ఆర్థిక తత్వశాస్త్రాన్ని, వ్యక్తిగత ప్రశాంతతను ఒకసారి పునఃసమీక్షించుకోవడానికి ఇదొక అద్భుతమైన సాధనం. ఈ ప్రశ్నను మన మనసులో ఉంచుకొని మనం తీసుకునే నిర్ణయాలు మనకు నిజమైన శాంతినిస్తున్నాయా లేక పరుగునిస్తున్నాయా అని ఒకసారి విశ్లేషించుకుందాం.